చెప్పు. కిందసి కాలువలో అట్లా నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇది కాలువ, ఇంటి పక్కన కాలువ. అయితే కోతులు నిన్న పెద్ద పెద్ద కోతులు అక్కడ వాళ్ళు వెళ్తున్నారు చేపలు పట్టుకుంటూ నడుచుకుంటూ. పెద్ద పెద్ద కోతులు అన్నమాట. ఇంటి దగ్గర వచ్చే కోతుల మీద అవే పాపకైతే డ్రెస్ పీకేసి పెద్ద పెద్ద కోతులు అన్నమాట. ఇక్కడ కోతులు ఉంటాయి, పాములు ఉంటాయి, అన్నీ ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి అట్లా అన్నమాట. కోతులు, పాములు అన్నీ ఉంటాయి ఇక్కడ. అద్దుగో మళ్ళా నావి అక్కడ వేశారు, దాంట్లో బ్రష్ టంకులు. ప్రస్తుతానికి కోతులు లేవు కాబట్టి పిల్లలు హ్యాపీగా ఆడుకుంటున్నారు. అదే కోతులు ఉంటే మళ్ళీ ఆడుకోవడానికి ఉండదు. అమ్మో, పండు పట్టుకుని లాగేస్తున్నాడు సెల్ఫీ స్టిక్ని. వదులు పండు. ఓ సరే సరే వదులు. పండు ఏదైనా పట్టుకున్నాడంటే వదలడు, మనమే వదులుకోవాలి తప్ప తను వదలడు. దట్ మచ్ స్ట్రాంగ్ హీ ఈస్, లైక్ అ ఫాదర్, నాట్ లైక్ అ మదర్. వదులు పండు. నువ్వెంతున్నావు అది ఎంతుంది, దాంతో ఆటలేంటి పండు నీకు. బాహుబలి సింగిల్ హ్యాండ్తో, కాబట్టి రేపు సర్జరీని కూడా ఇట్లానే హ్యాపీగా సర్జరీని కూడా బాహుబలి చేయి నొప్పి అవ్వట్లే. వావ్ సూర్యుడా ధీరుడా, వావ్ భలే తిప్పుతున్నావు రా కర్రసాము. వావ్ అరే రే 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 అరే రే 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 అరే రే 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 సూర్యుడా ధీరుడా. హలో ధీరుడా, సూర్యుడా. వావ్. ఇంత చిన్న బాబు చూసారా ఎట్లా తిప్పుతున్నాడో, గ్రేట్. ఆ స్టిక్లో బాబు 3వ వంతు ఉంటాడు. అంటే తనకన్నా 2 రెట్లు ఎక్కువ ఉన్నదాన్ని తను తిప్పుతున్నాడు. ఇప్పుడు అది తినాలి. అవి బెడ్షీట్స్ మారుస్తున్నాడు, ఇల్లంతా క్లీన్ చేస్తున్నాడు. అది చూపిద్దామని నేను సెల్ఫీ స్టిక్ తీసి వీడియో పెడితే స్టార్ట్ ద వార్. ఏమైందండి? నువ్వు ఆ టీషర్ట్ వేడవుతుంది వద్దని చెప్పా కదా. హలో గురు, నువ్వు వెళ్తే అక్కడెక్కడ సెల్ఫీ స్టిక్ తీసుకెళ్తున్నావు వాళ్ళ ఇళ్ళల్లోకి.
ఇరిగిపోతుంది బెట్ట, ఆల్రెడీ ఇరిగిపోయింది అది ఎవరి వల్ల. ఇక సాయి అయితే అన్ని అబద్ధాలే. అటు వెళ్ళిపోతే వచ్చేస్తా, అది చేస్తా, వీడియో కాల్ చేస్తా, అది ఇది అన్నాడు. అన్నీ అబద్ధాలే. అబద్ధాలంటే సాయి అంటే అబద్ధాలు. యాహూ మనోడు వదిలేశాడు కాబట్టి నేను దీన్ని ఇప్పుడు పట్టేసుకోవాలి. మళ్ళా పట్టుకున్నాడు వాడే. ఇరిగిపోద్దు పండు, అది ఆడుకునే బొమ్మ కాదు. అమ్మో నాయనో, అది చాలా అలకగా ఉంటుంది, బోల్డ్ రేట్ కూడా. కోతులు చూసుకుంటూ ఉండాలి, ఎందుకంటే మళ్ళీ అటాక్ చేసి చంపేస్తాయి పిల్లల్ని, నా పిల్లల్ని, అందరి పిల్లల్ని. సో జాగ్రత్తగా ఉండాలి. ధ్యానం చేస్తున్నాడా ఏంటి?